నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. సింహార్పణ. గురుగారు, మే నెలలో వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? గురుగ్రహ సంచారం కూడా ఈ నెల జరుగుతుంది. మరి వీళ్ళకి మంచి ఉంటుందా, చెడు ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఓవరాల్గా? వృషభ రాశి వారికి ఈ మే నెలలో గురుగ్రహం అనుకూలించదు. సంచారం చేస్తున్నాడు. గురువు దేవతల గురువు అయినప్పటికీ ఆయన వీళ్ళకు చక్కటి ఫలితాలను ఇస్తాడు అనేది పెద్దగా కనపడదు. కొంత మాత్రమే వీళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. మిగతా కొంత మాత్రం ఆయన కూడా చేతులు ఎత్తేస్తాడు. ఆ విధమైన పరిస్థితి వీరికి కనపడుతుంది. ఒకటి, వీరికి అకాల భోజనం ఒకటి చేస్తూ ఉంటాడు. ప్రతి వారితో విరోధాలు ఎక్కువగా పెట్టుకుంటాడు. ఏది మాట్లాడినా ఆలోచన శక్తి ఉండదు వీళ్ళకి. ఇప్పుడు ఎదుటివాడు మంచి చెప్తున్నాడా, చెడు చెప్తున్నాడా, ఈ ఆలోచన శక్తి ఉండదు. దానికి ఇంకా ఎగ్జాంపుల్గా ఎట్లా చెప్పాలి అంటే, మన ఇద్దరం బండి మీద పోతున్నాం, నువ్వు స్టాండు తీయలేదు, సార్ స్టాండ్ చూసుకోండి అని స్టాండ్ తీయలేస్తారంటే చెప్పేది మీ మంచికే, అయినా వినరు. నువ్వు నాకు చెప్పేటోడువా, ఈ టైపు ఆలోచన వచ్చి కలహాలు, అలా ఉండే పరిస్థితి వీళ్ళకి. అలా అంటే ఎంత మంచి చెప్పినా మన కోసమే చెబుతున్నాడు అని ఆలోచించే శక్తి కూడా ఉండదు. ఒక రకంగా ఇంకా లోతుగా వీళ్ళు చెప్పిన మతిస్థిమితాన్ని కూడా కోల్పోయే పరిస్థితిలో వీళ్ళు ఉంటారు. మతిస్థిమితం కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో కోల్పోతారు. ఓ పిచ్చివాడు ఎట్లా బిహేవ్ చేస్తాడో ఆ విధమైనటువంటి బిహేవింగ్ ఈ రాశి వారికి నెల మొత్తం కనపడుతుంది. ప్రతి వారితో గొడవ, చిన్నది పెద్దది ఏదైనా ముందు గొడవతో ప్రారంభం చేయాలి. ఆధిపత్యం నాది ఉండాలి, అరిస్తే అవతలోడు లొంగుతాడు. ఈ విధమైన ఆలోచన వీళ్ళకి బాగా ఉంది. సో దీనివల్ల వీళ్ళకి మానసికమైనటువంటి ఒత్తిడి, తద్వారా అనారోగ్య పరిస్థితులు కూడా నెలకొంటాయి. ఇక్కడ శుభకార్యాల పరిస్థితి ఏంటి గురుగారు? శుభకార్యాలు చేస్తారు. గొడవతో మొదలుపెట్టి శుభకార్యాలు చేస్తారు. కొంతమంది గొడవతో మొదలుపెట్టి శుభకార్యాలు ఎట్టకేలకి వాడికి చెయ్యాలి. అమ్మాయికి పెళ్లి చేయాలి, అబ్బాయికి పెళ్లి చేయాలి, అదే టార్గెట్ వీళ్ళకి. ఆ విధంగా మొత్తానికి శుభకార్యాలు అయితే చేస్తారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఆరోగ్యం అంటే వీళ్ళకు అంతంత మాత్రమే, అంత ఖచ్చితంగా వీళ్ళకు బాగుంది, అసలు డౌటే లేదని అన్ని రాశులకు చెప్పినట్టు లేదు. వీళ్ళకి ఖచ్చితంగా ఈ ఆరోగ్యం, వీళ్ళకి బీపీ, షుగరు, థైరాయిడ్ ఇటువంటి ఆరోగ్య సమస్యలు బాగా వస్తాయి. థైరాయిడ్తో కూడా వీళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇక నిరుద్యోగులు, వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉండబోతుంది? నిరుద్యోగులకి మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి. నిరుద్యోగులు కాస్త అంటే గ్రహ సంచారం కొంతవరకు నిరుద్యోగులకు అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. ఏదో ఒక ఉద్యోగం చేద్దాం, ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదిద్దాము అని సంపాదిస్తారు. కాబట్టి నిరుద్యోగులు కొంత ఆశాజనకంగా కనపడుతూ ఉంది. విద్యార్థులు మాత్రం ప్రతిదీ కోపంతో చదవడం, కోపంతో ఎగ్జామ్స్ రాయడం, కోపంతో స్కూల్కి వెళ్ళడం, కోపంతో కాలేజీలకు వెళ్ళడం, ఇలా కనపడుతుంది. ఏదన్నా ఈ యొక్క విద్యార్థులు మొట్టమొదట కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతమైన జీవితాన్ని ఈ నెలలో అలవర్చుకుంటే బాగుంటుంది. ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు? పార్ట్నర్షిప్ బిజినెస్లో మరి ఏమన్నా సూచిస్తున్నాయి వాళ్ళకి? ఈ పార్ట్నర్షిప్ అంటే బాగుంటుంది. ఆదాయానికి లోటు ఉండదు వీళ్ళకి. ఈ రాశి వారు మొత్తానికి ఆదాయానికి లోటు ఉండదు. ఖర్చు కొంత వీళ్ళ కోపం వల్ల ఖర్చు పెట్టుకుంటున్నా బాగుంటుంది. వీళ్ళకి ఎంత కోపం ఉన్నా వీళ్ళ పార్ట్నర్, అర్థం చేసుకునే పార్ట్నర్ దొరుకుతాడు. తద్వారా వ్యాపార విషయంలో పిచ్చోడా అరవకురా నేనున్నాగా అని చెప్పి సర్ది చెప్పి, వాడికంటే వీడు ఎక్కువ అరిచి వాడిని కాస్త తగ్గించి ఈ లాభాలను వీడు తీసుకొచ్చి వాడి చేతిలో పెడతాడు. తను లాభపడతాడు. ఏమొచ్చింది ఇప్పుడు చెప్పు, నేను ప్రశాంతంగా ఉన్నాయి, చూడు రూపాయి వచ్చింది, అదే నీలా నేను కూడా అరిస్తే నువ్వు ఈ రూపాయి తినవు, నేను ఈ రూపాయి తిన, మళ్ళీ వివరించి చెప్తాడు. ఇది బాగుంటుంది. విదేశాల్లో వ్యాపారాలు కావచ్చు, చదువులు కావచ్చు, లాభదాయకం అంటారా? విదేశాలలో వచ్చేసి ఒడిదుడుకులతో నడుస్తూ ఉంటుంది. మన దేశంలో ఉన్నంత ప్రశాంతత వాళ్ళకు ఉండదు. విదేశాలలో వ్యాపారం చేసే వారికి ఎక్కువగా కూడాను మిశ్రమ ఫలితాలు వస్తున్నాయనే చెప్పచ్చు. వీళ్ళకు మాసాంతంలో అంటే లాస్ట్లో 30 వంతు
లో లాస్ట్ చివరి వారం 10 రోజులు ఎట్లా ఉంటుందంటే అనుకూలం అవుతుంది. ఈ మొదట 30 ఉన్నటువంటి కష్టానికి కాస్త బయటపడైతే కనపడుతూ ఉంటుంది. ఇంకా మెరుగైన ఫలితాల కోసం వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు? వీళ్ళకి అత్యంత మెరుగైన ఫలితాలు పొందాలి అంటే గురు ఆరాధన మంచిది. వీళ్ళు గురు ఆరాధన అంటే దత్తాత్రేయ ఆరాధన కనుక చేసి, లేదు బాబా గారి గుడికి వెళ్ళడం, లేదు గురువుల్ని ఎక్కువగా ఎవరైనా బ్రాహ్మణుని గురువుగా నమ్మి ఆయన చెప్పినట్లుగా చేయడం, లేదు వీళ్ళు సన్యాసులు ఇప్పుడు ఉంటారు కదా పీఠాధిపతులు, అటువంటి పీఠాధిపతుల దర్శనం ఎక్కువగా చేసుకొని వాళ్ళ ఆశీర్వచనం పొందడం ఎంతైనా మంచిది. గురువు అనుకూలత కోసం ఎలాంటి దానాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు? గురువు అనుకూలత కోసం వస్త్రదానాలు ఎక్కువగా చేయాలండి. గురువుకు సంబంధించిన ధాన్యం దానం చేస్తూ వస్త్రదానం మీరు చేయాలి. చేస్తూ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. మనకి మే నెల అంటేనే వైశాఖ మాసంతో కూడుకొని వస్తుంది. వైశాఖ మాసంలో నారసింహస్వామి వారి ఆరాధన ప్రాముఖ్యత వహించి ఉంది. కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ మే నెలలో విష్ణుమూర్తి ఆరాధన, మనకి శత్రు సంహరణ బాగా కావాలి, దానికోసం నారసింహస్వామి ఆరాధన చేస్తూనే విష్ణువుకు సంబంధించి ఈ నెల మొత్తం కూడా ఆరాధన బాగా చేసినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా మే నెలలో చేయాల్సిన దానాలు అంటే వైశాఖ మాసంలో మన శాస్త్రం కొన్ని దానాలు చేయమని చెప్పింది. అంటే వస్త్రదానము, నీటి దానము, నీళ్లు కూడా వైశాఖ మాసంలో దాహార్తి తీరుస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి దానము, అంతేకాకుండా ఛత్రదానము, చెప్పులు దానము, ఇటువంటివన్నీ కూడా పాదుక దానం అంటారు. ఇటువంటి దానాలు కొన్ని చెప్పబడి ఉన్నాయి. వాటిని కనుక తెలుసుకొని చేసినట్లయితే తప్పకుండా అన్ని రాశుల వారికి ఈ దాన ఫలితం మనకి అంది వాటి నుంచి కాస్త మనం ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ నెలలో దానాలు చేస్తూ విష్ణుమూర్తి ఆరాధన బాగా చేసినట్లయితే విష్ణువు ప్రీతిగా మనం ఏది చేసినా సరే మన యొక్క కష్టాన్ని ఆయన తీసివేసి, మన శత్రువుల్ని ఆయన తీసివేసి, మనల్ని పెడదోవ పట్టకుండా మనకి కూడా స్వామివారి యొక్క అండదండలు ఉండి చక్కగా మన ఈ మే నెలలో వచ్చే ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బయటపడటానికి విష్ణు ఆరాధన ఎంతైనా మంచిది. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోండి. మీ జాతక ఫలితాలను పట్టి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, దాంట్లో మన జన్మకుండలు ఎలా ఉంది ఏంటి చూసి దానికి ఏమైనా పరిహారాలు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వేద పండితులను ఎవరినైనా సంప్రదించినా, లేదు మమ్మల్ని సంప్రదించినా సరే దానికి చక్కటి పరిష్కారాలు చూసి పరిష్కారం చేసి మీకు మంచి ఫలితాన్ని అందివచ్చు. కాబట్టి ఆ విధంగా చేసుకొని అందరూ కూడా శుభంగా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను.